మొట్టమొదటిగా గనుడైనటువంటి మహాదేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరి యొక్క ఆదివారంన ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి వరకు కూడా దేవుడు మన యొక్క క్రియలను బట్టి కాక ఆయన యొక్క కనికరం చెప్పునని మనలను ఈ విధంగా సజీవులుగా ఉంచినందుకు మనము దేవునికి ఈ సమయం అంతా కూడా మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించుటకును కీర్తన ద్వారాను అదేవిధంగా ప్రార్థన ద్వారాను మరి ముఖ్యంగా ఆయన యొక్క జ్ఞానమును తెలుసుకుంటూ ద్వారాను దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశములను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవునికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము, అంటే దైవత్వంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని మీకు నేను తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఒక సంగతి తెలియజేశాడు చాలా గ్రంథాల్లో, ఆయన యొక్క జ్ఞానము కానీ ఆయన యొక్క తత్వం గురించి కానీ. అందులో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే సొలొమోను ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉంటాడు. దేవుడికి మాత్రమే ఆ తత్వం ఉంది, దేవుడికి మాత్రమే ఆ జ్ఞానం ఉంది, దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి ఒక పని ఉంది. తరచుగా దాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆ ఒక్కటి ఏంటి అని అంటే దేవుడు మాత్రమే చేయగలది, ఎవరో చేయలేరు. అది ఆ ఒక్కటి ఏంటనేటువంటి సంగతి తరచుగా మనం మర్చిపోయే లక్షణం ఏంటనంటే, ఈరోజు దేవునికి భయపడకపోవడానికి గల కారణం కానీ, దేవుని కొరకు వెంటనే పశ్చాత్తాపడకపోవడం గల కారణం కానీ, మనుష్యుడు తెగించి పాపం చేయడం గల కారణం కానీ కేవలము ఆ ఒక్క లక్షణాన్ని దేవునిలో ఉన్నదని మర్చిపోటీ అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఆ ఒక్క లక్షణాన్ని ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంది. ఏంటి ఆ ఒకటి? ఒకసారి మనం ఆలోచించినట్లయితే రాజుల గ్రంథంలో ఈ విధంగా ఉంది. రాజుల గ్రంథంలో చూసినట్లయితే మనం ఆలోచిస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి సొలొమోను గారు అక్కడ మాట్లాడుతున్నారు. 8వ అధ్యాయము 39వ వచనంలో నేను చదువుతున్నాను. 39వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలను గమనించండి. ప్రతి మనిషి యొక్క హృదయమును నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమును విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశముందు జనులు బ్రతుకు దినములన్నిటిను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చెయ్యము. మొట్టమొదటిగా 39లో ఏమన్నాడంటే ప్రతి మనిషి యొక్క హృదయమును నీవు ఎరుగుదు. ఇక్కడ క్రియలు ఎరుగుదు అని లేదు, హృదయమును ఎరుగును అన్నాడు. మనుషులు క్రియలను ఎరుగుదురు కానీ దేవుడు హృదయమును ఎరుగుతాడు. చాలాసార్లు ఇది మనం మర్చిపోతాం. మనుషుల మెప్పు కోసం క్రియ చేసే ప్రతి ఒక్కడు మర్చిపోయేది ఏంటంటే దేవుడు హృదయాన్ని ఎదుగుతాడన్న సంగతి మర్చిపోతుంటాడు. దేవుడు ఆ కింద ఒక మాట అంటున్నాడు చూడండి, ఏమంటే నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని అన్నావు. నరపుత్రులందరి హృదయాల్ని నీవు మాత్రమే తెలుసుకున్నావు. దావీదు కూడా తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుకు ఒక మాట చెప్తాడు, చాలా విలువైన మాట చెప్తాడు తన కుమారుడైన సొలొమోనుకి. బహుశా మన కుమారులు కుమార్తెలకి ఈ మాట మనం చెప్తామో తెలియదు కానీ బహుశా చెప్పం మనం ఈ మాట మన కుమారులకి కుమార్తెలకి. ఎవరో చెప్పలేని ఒక గొప్ప మాట చెప్పాడు సొలొమోనుకి. ఏం చెప్పుంటాడు చూడండి ఒకసారి మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట తెలియజేశాడు. నేను చదువుతాను, దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలని గమనించండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ఉంది.
9వ వచనంలో అక్కడ అంటున్నాడండి, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడో చూడండి. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై అన్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ అంటున్నాడు సొలొమోనుకి జ్ఞాపకం చేస్తున్నాడు, కుమారుడికి. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? కుమారుడా, ఏమంటున్నాడు? నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఏం చేస్తాడు? నేను అన్నాను ఇందాక, మన కుమారులకి మన కుమార్తెలకి మాట మనం జ్ఞాపకం చేస్తాం లేదో తెలియదు. జ్ఞాపకం చెయ్యం సాధారణంగా ఈ మాట. కానీ దావీదు సొలొమోను జ్ఞాపకం చేశాడు, కుమారుడా, నీ తండ్రి అయిన దేవుడైన యెహోవా హృదయములను అంతర్యములను పరిశోధించేటువంటి వాడు. ఎంతమందికి ఇది నేర్పిస్తున్నాం మనం ఇతరులకి? మన దేవుడు హృదయాలని అంతరాలని పరిశీలిస్తాడని నేర్పగలుగుతున్నావా పిల్లలకి? హృదయములను అంతర్యములను పరిశీలించేటువంటి దేవుడు అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు, హృదయములను అంతరములు. గ్రీకులో ఈ రెండింటికి రెండు మాట్లాడు, హృదయములను. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడంటే హృదయములను అనేటువంటి మాట చెప్తా, నీ హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ ఎరిగినటువంటి వాడు అనేటువంటి సంగతి చెప్తున్నాడు. ఇక్కడ హృదయములను పరిశోధించడం, ఆలోచనలు సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. మనం దేవుని ఆరాధించడానికి వస్తున్నాము, దేవుని పని చేయడానికి వస్తున్నాం. కానీ దేవుడి గురించి ఒక లక్షణం మనం తెలుసుకోవాలి. అదేంటో తెలుసా? దేవుడు హృదయాలను చూస్తాడు. దేవుడు హృదయాలను ఎరుగునంటున్నాడు. దేవుణ్ణి ఎప్పటికీ ఎన్నటికి సంతోషపరిచేది హృదయమే. అందుకే దేవుడు చెప్పాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుని సేవించాలంటూ ఉంటాడు. యెహోవా గురించి మాట చెప్తున్నాడు కనుక దైవత్వంలో క్రీస్తు ప్రభువు కూడా ఉన్నాడు కనుక క్రీస్తు ప్రభువు కూడా మాట్లాడుతున్నాడు, నేనే అనేటువంటి మాట చెప్తున్నాడు. చూడండి, ప్రాణగ్రంథంలో తను ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి. క్రీస్తు ప్రభు గురించి మనం ఆలోచించినట్లయితే, క్రీస్తు ప్రభు వారి యొక్క విధానాల్లో మనం ఆలోచించినట్లయితే, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం అంటున్నాడండి, 8వ వచనంలో అంటున్నాడు, 1వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఏమంటాడు చూడండి, అల్ఫయు ఒమేగయును నేనే. క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకో మాట చెప్తున్నాడు 2వ అధ్యాయంలో, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఆ 7 దీపస్తంభాలంటే ఏంటంటే 7 సంఘాలు. అంటే సంఘాల మధ్య ఎవరు సంచరిస్తున్నారు? క్రీస్తు అనేటువంటి జ్ఞానం అక్కడ చెప్పబడుతుంది. తర్వాత 3వదిగా 8వ వచనంలో ఉంది, 2:8లో, మొదటి వాడును కడపట్టి వాడునయ్యుండి మృతుడే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ విధంగా చెప్పాడు. ఒక సంఘానికి ఈ విధంగా పరిచయం చేసుకున్నాడు. ఎందుకు ఈ విధంగా పరిచయం చేసుకున్నాడనంటే ఆ సంఘం యొక్క తత్వమును బట్టి పరిచయం చేశాడు. అది ఒకటే, ఎఫెసీ సంఘానికి క్రీస్తు ప్రభువు సంచరిస్తున్నాడు. సౌండ్ తగ్గించిన ఎఫెసీ సంఘానికి క్రీస్తు ప్రభు కనుక మనం ఆలోచించినట్లయితే ఆయన సంచరిస్తున్నాడనే సంగతి జ్ఞాపకం చేశాడు. రెండోది ఏంటంటే మొదటి వాడును కడపట్టి వాడిని ఉండి మృతుడే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగానేటువంటి జ్ఞాపకం చేశాడు. మూడోది ఏంటంటే 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇది కూడా చెప్పాడు. ఎందుకు 2 అంచుల ఖడ్గం గలవాడు చెప్పిన సంగతులు ఏమనగా అంటే, జాగ్రత్త, 2 అంచుల ఖడ్గం ఉంది యేసు ప్రభువు దగ్గర, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చెప్పేది మతశాఖలకు కాదు, క్రీస్తు సంఘానికే. ఎఫెసీ సంఘం క్రీస్తు సంఘం కదా, పెర్గమ సంఘం క్రీస్తు సంఘం కదా. క్రీస్తు సంఘములో అన్ని సంఘాల కంటే దేవుని భయం ఎక్కువ ఉండాలి. క్రీస్తు సంఘాల్లో అన్నిటికంటే క్రీస్తు తత్వం ఎక్కువ ఉండాలి. లేకపోతే నువ్వు ఊరికినే చెప్పుకోవడమే క్రీస్తు సంఘం అని, అంతకుమించి ప్రయోజనం ఏమీ లేదు. మనుషులు చూస్తూ ఉంటారు
క్రీస్తు భయము, క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తు యొక్క తత్వమును మన యొక్క జీవితాల ద్వారా ప్రజల మధ్య వెలుగున ప్రకాశం. అందుకే ఇక్కడ క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట ఏం చెప్తున్నాడు అంటే 18వ వచనంలో ఒక లక్షణాన్ని చెప్తున్నాడు చూడండి క్రీస్తు గురించి. 2వ అధ్యాయం, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గలవాడు. యేసు ప్రభు సామాన్యుడు కాదు. మనకి ఎంతసేపు యేసుప్రభు ఎలా కనపడుతున్నాడంటే మనందరి పాపాల నిమిత్తం కలవసులు సిలిపేడు, అయ్యో పాపం ఎలా అనుకున్నాం. కానీ ఆయనకు ఉన్నటువంటి రెండో కోణం ఏంటంటే ఆయన రెండంచుల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. జాగ్రత్త సంగమా, జలజాతగా ఉండాలి. నీకోసం రక్తం పెట్టినవాడే కాదు, అని సామాన్యుడు కాదు. క్రీస్తు అంటే ఎక్కువగా తెలియవలసింది క్రీస్తు సంఘానికే. క్రీస్తు కూర్చున్నటువంటి తత్వం ముందుగా మనం ఎరగాలి. ఆయన ఎవరనేటువంటిది క్షుణ్ణంగా ధ్యానం చేయాలి. మనం ఇక్కడికి ఆలోచించినట్లయితే ఆ అగ్ని జ్వాలల వంటి కన్నులు అంటున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడును, అపరంజిన పోలినటువంటి పాదములు గలవాడు చెప్పిన. ఈత మామూలుడు చెప్పే సంగతులు కాదు ఇవి. జాగ్రత్త సంగమా చెప్తున్నాడు అక్కడ. రెండంచుల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మనం చదువుకున్నటువంటి మాట అదే. ఏమన్నాడు చూడండి, అక్కడ ఈ మధ్యలోనే ఒక మాట జ్ఞాపకం చేశాడు. 28వ వచనంలో చూడండి, 22వ వచనం నుంచి అంటున్నాడు. 2:22లో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సుకు టైం దేవుడు ఇస్తూనే ఉంటాడు మనకి. ఆ టైంలో మారు మనసు పొందకపోతే ఆయన అంటున్నాడు నిశ్చయముగా చంపేదను. మారు మనసు పొందకపోతే ప్రభు ఏమంటున్నాడు, ఓదార్తానంటున్నాడా? మారు మనసు పొందకపోతే ఏం చేస్తానంటున్నాడు ఆయన. నేను సమయం ఇచ్చాను. చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి, మారు మనసు పొందితేనే కానీ. అందుకే అంటున్నాడు, ఇదిగో అక్కడ మాట చెప్తున్నాడు, ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దాంతో కూడా విచారించి ఉన్నదో దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వాడిని బహుశ్రమల పాలు చేతును. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? క్రీస్తు ప్రభువే కదా. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, దాని పిల్లల్ని నిశ్చయముగా చంపేదను. తర్వాత ఇంకొక మాట్లాడినాడు, అందువలన అప్పుడు తెలుస్తుందంట జనాలకి ఏంటి, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే. అక్కడ పాతన పదం యెహోవా గురించి వాడబడినటువంటి మాట ఇక్కడ ఎవరి గురించి వాడబడింది? క్రీస్తు గురించి మాట్లాడబడింది. అందుకే క్రీస్తు గురించినటువంటి ఆలోచన మనం గుర్తించగలిగినటువంటి వారు ఉండాలి. ఆయన దైవత్వం కలిగినటువంటి దేవుడు కనుక అక్కడ చెప్తున్నాడు, అంతరింద్రియమును హృదయములను పరీక్షించేవాడు నేనే. యేసు ప్రభు తనతో ఉన్న జనాల్లో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఆయన చాలా హృదయాలను పరీక్షించాడు. ఆయన ఒకసారి నతానియేలు ఆయన దగ్గరికి రాకముందే ఇతరులో ఏ కపటం లేదని చెప్పేసాడు. అన్నాడా లేదండి? చూడండి మీరు అదే విషయాన్ని మనం యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 47-48 వచనంలో అక్కడ చెప్తున్నాడు. నతానియేలు విషయంలో నతానియేలు హృదయాన్ని చదివేశాడు ఆయన. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉందాం. మీ అందరు పరిశుద్ధ గ్రంథాలను తెరిచి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో అంటున్నాడు. ఏమన్నాడు చూడండి, యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుడు చూచి ఇదిగో ఇతడు నిజముగా ఏమంటున్నాడండి, ఇశ్రాయేలు ఇతని యందు ఏ కపటము లేదో అని అతను గురించి చెప్పేశాడు ఆయన. అంటే ఎలా తెలుసు యేసు ప్రభువుకి? నతానియేలు క్రియలు చేశాడు అక్కడ. నతానియేలు ఎప్పుడన్నా భూమి మీద యేసు ప్రభుతో కలిసి ఉన్నాడా అంతకుముందు? కానీ ఇతడు నిజంగా కపటం లేనివాడు. మన హృదయములో కపటం ఉంటే అది ముందుగానే ప్రభువుకు తెలుసు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి హృదయాలతో మనం దేవుని దగ్గరికి వస్తున్నాం? ఎవరిని మెప్పించడానికి వస్తున్నాం? దేవుడి దగ్గరకు వస్తున్నాం. దేవుడు హృదయ పరిశోధకుడు. అలాగే దేవుని పని విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ఇంకొకటి శాస్త్రుల ఆలోచనలు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో ఒక సంగతి. మత్తయి సువార్త 9:4లో శాస్త్రుల హృదయాలను చదివేశాడు ఆయన. 9వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ అంటున్నాడండి. 3వ వచనంలో చూడండి, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా. దేవదూషణ చేస్తున్నాడని
అతను క్షమించినందుకు పక్షవాయువు గలవాడిని క్షమించాడు యేసుప్రభు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇతడు ఏం చేస్తున్నాడు, యేసుప్రభు గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు, దేవదోషం చేస్తున్నాడని చెప్పి ఏం చేశారండి, దేవదూషణ చేస్తున్నాడని చెప్పి అక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏమన్నారో చూడండి. మనం ఇదే విషయాన్ని మనం 9:4 చూస్తూ ఉంటాము. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయించున్నాడని తమలో తాము అనుకోనగా, తమలో తాము అనుకుంటున్నారు, వాళ్ళు తమలో తాము అనుకుంటున్నారు. ఓ చూడండి, వాకింగ్ చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి తనలో తాను అనుకుంటూ ఉంటాడు, బయటికి రానివాడు తనలో తాను అనుకుంటాడు. తనలో తాను అనుకుని ఇంకెవరికి తెలియదు కదా అనుకుంటాడు. కానీ తనలో తాను అనుకోనగా యేసు చూడండి ఏం చేశాడు, 4 యేసు వారి తలంపులు గ్రహించి. మన తలంపులు ఎలా ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నా యేసు ప్రభు దగ్గర. క్రీస్తు సంఘం అంటే ఆసామాసి కాదు. తలంపులు ఎలాగుండి, ఎలాంటి తలంపులు వస్తున్నాయి మనకి. మన తలంపులు అంటే ఎవరు తెలితే ఆ తలంపులు, తండ్రి తలంపులు కుమారుడు తెలియదు, కుమారుడు తలంపులు తండ్రి తెలియదు, పిల్లల తలంపులు తల్లిదండ్రులు తెలియదు. తలంపులు అనేటువంటి ఇంట్లో చదివేవాడు ఎవడన్నా ఉన్నాడా మన ఇంట్లో? తలంపులు చదివేవాడు. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మీ బిడ్డలను అడగండి. ఎవరన్నా క్వశ్చన్ వేసి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ బిడ్డలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు కదా, అక్కడ ఏం ఆలోచిస్తున్నారని తండ్రి దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి అడగండి, చెప్పలేడు. మీ నాన్న ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలుసా అని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. కానీ యేసు ప్రభు చెప్పగలడు, తలంపులను గ్రహించి. యేసు తలంపులు ఎరిగినటువంటి వాడు. తలంపుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మోహపు పాపమని చాలామంది అనుకోరు. ఈరోజు టీవీల్లో చూసేటువంటి పాప సంబంధమైనటువంటివి ఆ యొక్క చూస్తూ నీ హృదయంలో ఎలాంటి తలంపుల్లోకి నువ్వు వెళ్తున్నావు. సెల్ ఫోన్లో చెత్త అంతా చూస్తారు. చాలామంది వచ్చి చక్కగా దేవుని స్తుతించాలని అనుకుంటారు. యేసు వారి తలంపులు నిరినటువంటి వాడు. పరిచర్య పవిత్రత రెండిటిని ఎవడో విడగొట్టడానికి వీల్లేదు. పరిచర్య ఎంత ముఖ్యమో పవిత్రత అంతే ముఖ్యం. వితౌట్ ప్యూరిటీ దట్ మినిస్ట్రీ ఈజ్ వెయిన్. ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసండి? ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధంగా ఉండుటకు తను తాను ఏం చేసుకున్నాడు? ఆయన అర్పించుకున్నాడు. మన బయటికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలో దేవుని భయం ఉండాలి. మన ఆలోచించే కాడే మొట్టమొదటి దేవుని భయం ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తాడు, ఇంకొక సంగతి కూడా చెప్తున్నాడు. ఏమంటాడంటే, అక్కడ చూడండి ఒకసారి లూకాసు సువార్త 5వ అధ్యాయంలో పరిసయ్యుల హృదయాన్ని ఆయన ఎరిగాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా ఉంది. 5వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ అంటున్నాడండి, 20వ వచనం, ఆయన వారి విశ్వాసం చూచి మనుషుడా నీ పాపములు క్షమించిన వానితో చెప్పగా, శాస్త్రులను పరిశీలన దేవదోషం చేయించున్న ఇతడు ఎవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును పాపము క్షమింపగలడని ఆలోచించి కొనసాగిరి. ఇక్కడ కూడా అంటున్నాడు 22వ వచనంలో, యేసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయముల్లో ఏమి ఆలోచిస్తున్నారు? మీ హృదయాల్లో ఏం ఆలోచిస్తున్నారు మీరు? అందుకే పాత నిబంధనలు అంటాడు, నాకు తలంపు రాకమునిపే నీవు ఎరిగి ఉన్నావు. హృదయము దేవుని భయంతో నిండితే ఏది పడితే చెయ్యం, ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే దానికోసం సాహసం చెయ్యం. మనం హృదయంలో దేవుని భయం ఉండాలి. హృదయంలో దేవుని భయం లేకుండా ఎన్ని క్రియలు చేసినా హృదయంలో దేవుని భయం లేకుండా అలా చేయాలని అనుకున్న అన్నయ్య చెప్పారు. వాళ్ళు క్రియ చేస్తున్నారు. వచ్చి అక్కడ ఉన్నవాడు ఎవడో పేతురు మొత్తం మీద అవి తీసుకొని చక్కగా పక్కన వేస్తాడని అనుకున్నారు వాళ్ళు. మీరెందుకు సాతాను మీ హృదయం ఏం చేశాడు? ప్రేరేపించాడు. అక్కడ ఉన్నది పేతురు. పేతురు ఉన్నాడు అక్కడ. ఆడు ఏమన్నాడనంటే, ఎందుకు మీరు మీ హృదయముల్లో సాతాను ఎందుకు ఈ విధంగా మీ హృదయాలను ప్రేరేపించాడు? అది మీ యొద్ద ఉన్నప్పుడు చాలాసార్లు ఇచ్చే కాడ మనం జాగ్రత్తగా ఉండం.
ప్రేమించే కాడ జాగ్రత్తగా ఉండం. ఆతిథ్యం ఇవ్వాలంటే అందులో ప్రేమ ఉండదు. ఏదో తప్పని పరిస్థితుల్లో కొంతమంది ఆతిథ్యాలు ఎలా ఉంటాయనంటే ఎలాగో చెయ్యాలి కాబట్టి ఓ మిక్చర్ ప్యాకెట్ ఇవ్వడం, ఎలాగో ఎట్టాలి కాబట్టి భోజనం పెట్టాడు. హృదయములో నెరుగును. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. వాడు పెడతానంటాడు, లెక్కలు ఎత్తానంటాడు వెనకాల. ఎందుకు ఇవన్నీ? ప్రేమ లేకపోతే వృధా అన్నాడు ఇవన్నీ. మీరు చేయు కార్యములను ప్రేమతో చేయడి. ఎలాగలో చేసేద్దాం, ఎలాగలో బ్రతికేద్దాం, ముందు మనుషులు క్రియ కనబడుతుంది అంతే అని అనుకోవడం కాదు. మన హృదయముల వెనకాల దేవుని భయముతో ఇవన్నీ కూడా చేయగలగాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన దగ్గర. ఇంకొక విషయం యేసు ప్రభు గురించినటువంటి మాట ఇక్కడ ఓమ్ని సైన్స్ అనేటువంటి మాట వాడబడింది. అంటే అది కేవలం దేవునికే వాడబడిన పదం అది, ఓమ్ని సైన్స్ అనేటువంటి మాట. ఎందుకంటే దేవుడు మనుషుణ్ణి, అంటే ఇప్పుడు మనకు ఒకరి గురించి తెలియాలనుకోండి, వాళ్ళతో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఉంటే, లేదంటే ఒక 4 రోజులు ఉంటే తెలిసిపోతుంది. కానీ యేసుప్రభువుకి అలా ఉండవలసిన అవసరం లేదు. చూసిన వెంటనే గుర్తుపెడతాడు ఆయన. అతని హృదయం అలాంటిది అన్నది. అందుకే ఏం చేశాడు చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా ఉంది. అక్కడ 23వ వచనంలో చెప్తున్నాడు, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండగలో అనేకులు, ఇక్కడ చూడండి, ఆ పండగలో ఎంతమంది? అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు ఏం చేశారు? విశ్వాసముంచిరి. అనేకులు, ఇక్కడ గమనించండి, అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు ఏముంచారు? విశ్వాసం ఉంచారు. ఎంతమంది? అనేకులు. అనేకులు విశ్వాసం ఉంచారట. ఎవరి యందు? యేసు ప్రభు యందు. ఇప్పుడు కింద మాట అంటున్నాడు, ఏమంటున్నాడో చూడండి. ఆయన, నేను చదువుతున్నాను చూడండి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఏంటిది? వారు దేనికోసం విశ్వసించారు అలాన్ని? దేనికోసం విశ్వసించారంటే వాళ్ళు అక్కడ క్రియలు జరిగాయి కాబట్టి, ఏదో అద్భుతం జరిగింది కాబట్టి విశ్వాసం చేశారు. వాళ్ళు యేసు ప్రభుతో కలిసిన అడ్డేమంత విశ్వాసం అల్లో లేదు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన మనుషుని అంతర్యము ఎరిగినవాడు. ఒక జనాల పొంగు ప్రవహిస్తుంట చూసి మనం ఆశ్చర్యపోతాం, కానీ ఆయన ఆశ్చర్యపోడాయన. అయితే యేసు ఏమంటున్నాడండి, అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడను మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యము ఈయనకలేదు. మనుషుని అంతర్యమును ఎరిగిన వాడు ఆయన. ఏమెరిగినటువంటి వాడు? మనుషుని అంతర్యమును ఎరిగినటువంటి వాడు ఆయన. కనుక ఆయన తను వారు వశం చేసుకోలేదు. అంటే ఇక్కడ చక్కని మాట ఉంది, ఈ డిడ్ నాట్ కమిట్ హిమ్సెల్ఫ్. అంటే వారిని తను వశం చేసుకోలేదు, ఆయన కమిట్ అయిపోలేదట. ఆయన చూసి ఇంప్రెస్ అయిపోలేదట. ఓ ఇంతమంది జనం విశ్వసిస్తున్నారు అని అనుకోలేదంట ఆయన. వారు ఎందుకు విశ్వసిస్తున్నారో ఆయన తెలుసట. ఈరోజు మనం ఏమి చేస్తున్నామో అనేటువంటిది మనుషులందరికీ తెలుసు, చూస్తారు కాబట్టి. ఎందుకు చేస్తున్నామో ప్రభువుకు తెలుసు. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మనం. ఒకవేళ నీ ఉద్దేశం సరైందేనా, ఆ క్రియ వల్ల దీవించబడతావు. ఒకవేళ తప్పుడు ఉద్దేశంతో ఏదో మంచి క్రియలు చేసేసావా పైకి, డెఫినెట్గా వాటి ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. చెడు ఉద్దేశంతో చేసి ఏ మంచి క్రియ వల్ల కూడా ప్రభు మహింపరచబడ్డావు. తద్వారా క్రియ వల్ల దేవుని ఉగ్రత కూడా మీదకి వస్తుంది. అందుకే వేషధారణ గురించి చెప్పాడు ఆయన. ఏమన్నాడనంటే, వేషధారణ గురించి ఒక మాట చెప్పాడు. మనుషుడు ఎక్కువగా పడిపోయే పాపం ఏంటంటే వేషధారణ. వ్యభిచారం గురించి కూడా అంత గట్టిగా చెప్పలేదు ఆయన, అది డైరెక్ట్గా తెలిసిన పాపమే కాబట్టి. యేసు ఎక్కువగా ఖండించిన పాపాల్లో 3 ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఒకటి గర్వం, అది ఎవరికే పైకి కనబడుతుందా? నాకు ఎవడానికి గర్వం ఉందని చెప్తాడా? చెప్పడం. రెండోది ఏంటంటే అవిశ్వాసం గురించి కూడా చెప్పాడు, వారి అవిశ్వాసమును చూచి. మూడోది ఏంటంటే వేషధారణ. ఇది ఎప్పటికీ వేస్తారి సాధారణంగా అనుకునేటువంటిది ఏంటంటే, మనం చాలాసార్లు మారు మనసు మనం పొందక్కర్లేదు. ఎందుకంటే మారు మనసును కూడా నటించగలడు. మారు మనసును కూడా నటించగలడు.
వేస్తారణ అనేటువంటి సాధారణంగా వాడబడినటువంటి గ్రీకు పదం ఏంటనంటే, ఆ రోజుల్లో నాటకశాలలు ఉండేవి. అంటే ఈ రోజుల్లో సినిమా థియేటర్లు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో నాటకశాలకు వెళ్ళేటువంటి వారు ఏం చేసేవారు అంటే, అక్కడ ఒక చిన్న శాల లాంటిది కట్టి నాటకశాలలో వారు చక్కని రంగులు వేసుకుని, వస్త్రాలు వేసుకొని ఆ 2 గంటలు ప్రజలు కూడుకునేవారు. ఆ 2 గంటలు కూడా వాళ్ళని మెప్పించడానికి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని వేసి, ఆ నాటకం అయిపోయిన వెంటనే ఆ వస్త్రాన్ని ఏం చేసేవారు, తీసేసి మళ్ళీ మామూలు డ్రెస్ వేసేసుకునేవారు. ఆరాధనలో 2 గంటలు ఇక్కడ ఏదో వేషం వేసేసి బయట ఇష్టం వచ్చినట్లుగా జీవితాలు వదిలేస్తే దేవుడు ఖచ్చితంగా వేషధారణ. అది 2 గంటల వేషం వేయడానికి రాలేదు మనం ఆరాధన అంటే. భయభక్తులు కలిగి ఆయన ఆరాధించడానికి వచ్చి మర్చిపోకూడదు. మనం ప్రభువు కంటే మనం బలవంతులమా? కొరింథీ పత్రికలో అంటున్నాడు, 2 గంటలో 3 గంటలో వేషం వేయడానికి రమ్మలేదు ఆయన. నీ జీవితాన్ని పట్టురమ్మంటున్నాడు ఇక్కడికి. వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఇన్ ద అవుట్ సైడ్? బయట నీ జీవితం ఏంటి? బయట నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా జీవిస్తున్నావు? నీ జీవితంలో యథార్థత అనేటువంటి దాన్ని నువ్వు పట్టుకో. అందుకన్నాడు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. ఎందుకనంటే చివరికి మోసపోయేది మనమే. యథార్థంగా ఆరాధించబోదు మోసపోయి మనమే. ఆయన మన నుంచి ఎక్స్ప్లెనేషన్ ఏం కోరుకోవట్లేదు. సౌలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎవరి కోసం అట్టుకొచ్చానంటే నీకు బలి అవ్వడానికే. నువ్వు మాట్లాడ పని లేదు అన్నాడు సమూయేలు. మాట్లాడ పని లేదు, మనం మాట్లాడ పని లేదు. ఇంకా మారుమనసు పొందవలసిందే. యు నీడ్ నాట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు గాడ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. కనుక ఇక్కడ చెప్తున్నాడు ఏమన్నాడనంటే, అక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట యోహాను సువార్తలో చెప్పాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనంలో చూడండి, అక్కడ కూడా మనకు ప్రత్యేకమైనటువంటి మాట ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము ఏ విధంగా ఉంది? 6:63 నుంచి చదువుతున్నాను. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలను ఆత్మయు జీవమని ఉన్నాయి, కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. డైరెక్ట్గా చెప్పాడు ఆయన. ఎవరితో చెప్తున్నాడు? ఇదిగో మీరు అందరూ విశ్వాసులే, ఆ ఊళ్ళో ఉన్నారు చూసారా, వాళ్ళ అవిశ్వాసులు ఉన్నారని చెప్పలేదు ఆయన. మీలోనే కొందరు అవిశ్వాసం ఉన్నారు. మీలోనే కొందరు ఎవరున్నారు చెప్తున్నాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసుకు. యూదా ఇస్కరియోతు ఎంత దూరంలో ఉన్నాడు యేసు ప్రభుకి? పక్కనే ఉన్నాడు. యూదా ఇస్కరియోతు పక్కనే ఉన్నాడు. ఈ యూదా ఇస్కరియోతు ఎవరో శిష్యుల్లో ఒకడు. యూదా ఇస్కరియోతు ఎవరికి శిష్యుడు అంటే జనాలందరూ ఏమనుకుంటారు? యేసుప్రభు శిష్యుడు అండి యూదా ఇస్కరియోతు. ఇదిగో 12 మంది వీళ్ళందరూ లెక్క పెడతారు. కానీ యూదా ఇస్కరియోతు ఆయన అప్పగిస్తాడన్న సంగతి ఆయన ముందే తెలుసు. మనుషులకి అప్పగించిన తర్వాత తెలుసు, కానీ ప్రభువుకి ముందే తెలుసు ఆయన అప్పగింతాడు. ఆయన మనం పాపం చేసి ఎప్పుడన్నా మనం హృదయంలో దురాలోచన వచ్చిందనుకోండి, పాపం చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఛాన్స్ ఎత్తుక్కుంటూ ఉంటాం ఆ పాపం చేయడానికి. అసలు దురాలోచన వచ్చినప్పుడే ఆయనకి తెలుసు. అప్పుడే మనం చాలా జాగ్రత్తపడాలి. అందుకే అన్నాడు, మీలో మోప చూచి ప్రతి వాడును వ్యభిచారం చేసిన వాడు ఒకని అన్నాడు. అందుకే అన్నాడు, నీ యొక్క సహోదరుని హృదయములో అనుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. హృదయములను అంతర్యములను పరిశీలించేవాడిని నేనే అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు సంఘాలతో. మాట్లాడే సామాన్యుడు కాదు. మీరు ఒకవేళ ఈ నా మాటల కింద ఎత్తుకుంటే నేనేం భయపడరా, నేనేం భయపడినా. ఈ ప్రభు మాట్లాడుతున్నాడు ఇవన్నీ. అక్కడ ఇంకొకటి చెప్తున్నాడు, ఏమంటున్నాడో చూడండి. ఆయన చూడండి, తను అప్పగింపడం మొదటి నుండి యేసునకు తెలియను. ఇతను ఎప్పుడు కూడా ఏం చేశాడంటే, యూదా ఇస్కరియోతు యేసు పక్కనే ఉండేవాడు. యూదా ఇస్కరియోతు పైకి అస్సలు కనపడేవాడు కాదు. యూదా ఇస్కరియోతు అప్పగిస్తాడన్న సంగతే యేసు ప్రభువుకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? మనం పాపం చేస్తే మన సంఘానికి లేదంటే బయట గ్రామానికి చెలిగిపోవచ్చు, లేదంటే లోకానికి కూడా తెలిగిపోవచ్చు, కానీ ఆయన మనం గుర్తుపెడతాడు. మనం రైట్ చేసామనుకోండి, ఎవరో చూడకపోయినా పర్లేదు, ఆయన మన రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ఏమిస్తాడు?
రహస్య జీవితం చాలా ఇంపార్టెంట్. రహస్య జీవితాలు గాలికి వదిలేసి పైకి క్రియలు చేసేటువంటి వారిని అందరినీ కూడా ప్రభువు తీర్పులో నిలబడతాడు. రహస్య జీవితం, సీక్రెట్ సిన్ ఈజ్ నాట్ సీక్రెట్ బిఫోర్ గాడ్. సైలెంట్ సిన్ ఈజ్ నాట్ సీక్రెట్ బిఫోర్ గాడ్. రహస్య జీవితము దేవుని ముందు రహస్యం కాదు. సీక్రెట్ సిన్ అండ్ సైలెంట్ సిన్ ఈజ్ నాట్ సీక్రెట్ బిఫోర్ గాడ్. రహస్య పాపము దేవుని ముందు, అందుకన్నాడు ఆయన రహస్యమైనది ఏదో బయలుపరచబడిపోదు. ఇంకో మాట ఏమన్నాడు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినో ఆ దేవుని కన్నులకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మనల్ని ఇంకొకటి గద్దించేదాకా ఉండకూడదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు భయపడి మోకాలు వేసేయాలి మనం ఆయన దగ్గర ఏదైనా తప్పు మాట్లాడితే, ఏదైనా తప్పు చేస్తే. ఒంటరిగా ఉన్నప్పుడు అసలు మనకి దగ్గర ఇంకోటి రావక్కర్లొద్దు. ప్రభువే మనతో మాట్లాడగలగాలి. మనుషులందరూ మాట్లాడకంటే ముందుగా ప్రభు మనతో మాట్లాడగలిగాడు. అది సరైన మనస్సాక్షికి వెళ్ళినటువంటి వాడితోనే ప్రభు మాట్లాడతాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? చాలా ధన్యుడివే నువ్వు. అసలు ప్రభు మాట్లాడలేదా? ప్రజలందరూ మాట్లాడి ప్రభువు నీతో మాట్లాడకపోతే అది ఖచ్చితంగా మనల్ని భయంకరమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. యోధా ఇస్కరియోతు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ యోధా ఇస్కరియోతు ఏం చేశాడనంటే, ఒకసారి ఒక ఆమె అత్తరమ్మి ఏం చేసింది, పాదాల దగ్గర పెట్టింది. ఈ లోపల యోధా ఇస్కరియోతు ఏమంటున్నాడనంటే, ఈ అత్తరమ్మి బీదలకు ఎందుకు ఇవ్వలేదు అంటున్నాడు. యేసుప్రభు వెంటనే ఏమన్నాడంటే, మంచి సలహా ఇచ్చాడు కదా యోధా ఇస్కరియోతు అంటున్నాడా. అయ్య బాబు, ఎంత మంచి ఆలోచన వచ్చేసింది యోధా ఇస్కరియోతుకి. వాడు ఎలా చెప్పింది, బేదల మీద శ్రద్ధతో కాదు, డబ్బు కమిషన్ కోసం చెప్పాడన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దురుద్దేశాలతో పైకి మంచి మాటలు మాట్లాడే కూడా దేవుడు గుర్తించేస్తాడు. ప్రేమ పెదాల మీద ఉందా, హృదయంలోంచి వస్తుందా సహోదరుడి మీద? లేదంటే నిజంగా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా ఇతడిని? ఒక విషయం ఏంటో తెలుసా, ఆ టైంకి ఆ మనుషులు మనం సాటిస్ఫై చేసేయగలం మన మాటలతోటి, కానీ అదొక పాపం. కానీ పాపమునకు జీతం ఎప్పటికైనా ఏంటి, మన్నమే. ఆ క్రియల వల్ల మన్నం ఉంటుంది ఖచ్చితంగా. ఆ క్రియల వల్ల ఖచ్చితంగా మీరు గమనించండి, ఎంత సింపుల్గా చూడండి మీరు. యోధేశ్కి అనయ్య సప్రాలు పాపం చేశారు, ఏమైపోయారు, చచ్చిపోయారు. వాళ్ళిద్దరు సమాధులు ఒకే చోట ఉన్నాయి. సంఘం వెళ్ళి సమాధులు చూస్తున్నప్పుడు ఏం గుర్తొస్తుంది వాళ్ళకి? ఎవడన్నా వచ్చి మళ్ళీ సాహసింతాడు అలాంటి క్రియ చేయడానికి? ఆ సమాధులు చూసి వచ్చినాడు. ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు? యాక్సిడెంట్లో చచ్చిపోయారు వాళ్ళు, లేదంటే అనారోగ్యంతో చచ్చిపోయారా? యోధయ అన్నయ్య సప్రాలు అనారోగ్యంతో చచ్చిపోయారా? ఎందుకు చచ్చిపోయారంటే, ఇదిగో వీళ్ళు సేవకుల్ని మోసం చేయాలని అనుకున్నారు. సేవకులు వెనకాల దేవుడు నడిపిస్తున్నాడు. చాలాసార్లు చూడండి, ఆరాధనకు ఎందుకు రాదని సేవకుడి కదని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారు. కట్టేసి అలాగే సరే ఉంటాం. కానీ దాని వెనకాల ఒకవేళ అది మంచి కారణం అనుకోండి, ఖచ్చితంగా అది నిజం అనుకోండి, దేవుడు నిన్ను అర్థం చేసుకోగలడు. లేదంటే చూడండి, నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే యోధ ఏమన్నాడండి, ఎక్కడున్నావు అని అడిగితే ఏమన్నాడు? గేహజీని అడిగాడు క్వశ్చన్, నువ్వు ఎక్కడున్నావు గేహజీ? నేను ఎక్కడే ఉన్నానండి. నా ఆత్మ నీతో కూడా రాలేదా? గేహజీ ఏమనుకుంటున్నాడంటే, ఇది ఎవరికీ తెలీదు, జాతక డ్యూటీలో జాయిన్ అయిపోయాడు, వచ్చి చక్కని సెటిల్ అయిపోయాడు. నువ్వెక్కడున్నావు? ఇది సమయమా? వెంటనే 4 తరాలు. ఎప్పుడు కూడా ఒకటి గమనించాలి, మనం చేసిన పాపాలని పిల్లల ఒళ్ళో ఎప్పుడు వేయకూడదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పసిపిల్ల ఇప్పుడు దావీదు జీవితంలో భరించలేని విషయం అదే. దావీదు తప్పు చేస్తే దేవుడు ఎవరిని తీసేశాడు? అది ఎంత బాధది. పాపం చేసేవాడు, మోసం చేసేవాడు, ధనాపేక్షపరుడు కానీ, వ్యభిచారి కానీ, దొంగ కానీ, త్రాగుబోతు కానీ, వాడు గమనించండి, అన్యం పురిగి నీళ్ళని పిల్లలు ఒళ్ళు ఆ పాపాన్ని వేయకండి. మీరు పాపం చేసినప్పుడల్లా మీ పిల్లలకు మన పిల్లలు మన గుర్తుకు రావాలి. అది నెక్స్ట్గా అందించేసిపోతున్నాం మనం శాపంగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దావీదు ఏం మాట్లాడలేకపోయాడు. ఇంకోడైతే నా కొడుకుని తీసేస్తామని అనలేదు ఆయన. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి. దావీదు మంచోడు కాబట్టి మౌనంగా ఉన్నాడు అంతే. ఈ దెబ్బ నాకు తగిందే అనుకున్నాడు అంతే దావీదు.
మనం చాలాసార్లు పాపం చేసిన దేవుడు శిక్షిస్తున్నాడు అన్న సంగతి కూడా మనకు తెలుసు. అయినా సరే ఆయన మీద నేనవేస్తాం అటుకెళ్ళి మనం. తెలుసు మనకి ఈ శ్రమ ఎందుకు వచ్చిందన్నది ఎవరికీ తెలియదు, కానీ మన మనస్సాక్షికి తెలుసు. అప్పుడు కూడా ఏమంటామంటే ఎందుకు దేవుడు ఇలా పరిచయం, అసలు గతంలో నువ్వేం చేసావు గుర్తుందా? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పశ్చాత్తాపడినటువంటి విషయంలో ఎవరు శపం ఉంది, మనం పశ్చాత్తాపడగలగాలి. కనుక ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మరొక మాట చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము అది చెప్తున్నాడండి. 23వ అధ్యాయము 27వ వచనంలో చెప్తున్నాడు. 25 కూడా చెప్పబడుతుంది అదే విషయం. యేసుప్రభు వారు చెప్తున్నారు, అయ్యో వేస్తాలైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవే. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అయినట్లుగా ముందు వాటి లోపల ఏం చేయాలి? లోపల శుద్ధి చేసే పని ఎంతమంది ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం? లోపల శుద్ధి చేసుకుంటున్నావా రోజు ఉదయాన్నే? మన శరీరాలకు స్నానం చేస్తున్నాం, బట్టలు కూడా ఉతికేస్తున్నాం. మాసిపోని బట్టలు ఉంటే ఇంట్లో ఇష్టం ఉండదు, మాసిపోని బట్టలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఎక్కువ ఉతకాలి, ఇవన్నిటికి ప్లాన్లు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్నానం చేసేయాలి బాబు, ఇంటికి వచ్చి అలసిపోయినా, ఇది బాగానే ఉంది. కానీ హృదయంలో ఇన్ని దురాలోచనలు పెట్టుకొని శుద్ధి చేస్తున్నావు రోజుని. ఆ హృదయం దేవుని ఎదుట ఎలాగుంది? ఆనాటి దేవుని సేవకులు చాలా గంభీరమైనటువంటి వారు. వాళ్ళు ఎక్కడా రాజీ పడలేదు. వాళ్ళు జీవన్ ఒక్కడున్నా రాజీ పడలేదు. వాళ్ళు నోవాహు కానీ వీళ్ళందరూ మీరు చూడండి అక్కడ చెప్తున్నాడు, అక్కడ కింద అంటున్నాడు, ఇక్కడ అజితేంద్ర గారు చెప్పాడు. అందుకే యేసు ప్రభు కూడా ఏం చెప్పినట్టు హృదయం గురించి ఎక్కువ మాట్లాడాడు. ఆయన సువార్తల్లో ఎక్కువ దేని గురించి ఉంది? హృదయం గురించే కదా ఉంది. మీరు ఇదో విషయాన్ని కూడా మనం చూడొచ్చు. 7వ అధ్యాయంలో చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని ఏం చేస్తుందట? అప్పుడు మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని ఏం చేస్తుంది? లోపల నుండి అంటే ఎక్కడి నుంచి? మనుష్యుల హృదయములో నుండి ఏమొస్తున్నాయి? దురాలోచనలు. ఫస్ట్ ఎక్కడ సరే దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారమును, లోభములు, చెడుతనము. అక్కడ అన్నాడండి మా తర్వాత కృత్రిమము. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయట? హృదయంలో అహంభావం ఉందా? మన అపెత్తలమే. మనం ఏమనుకుంటామంటే నేను ఆళ్ళలాగా ఊళ్ళో ఆళ్ళ వ్యభిచారిని కాదనుకుంటున్నాం. మనకు ఆ అహంభావం ఉన్నా అపెత్తుడివే. దేవుని ముందు ప్రజల ముందు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? అహంభావం ఉండడానికి వీల్లేదు. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, ఏమన్నాడంటే లోభం ఉండడానికి వీల్లేదు. లోభం ఉన్నా అపెత్తుడివే. లోభం అంటే ఏంటి? పిసినారుతనం. పిసినారు కూడా అపెత్తుడే. మనం అనుకుంటాం ఎవరికి లేదనుకుంటాం అది. కానీ ఇక్కడ చెప్తున్నాడు లోపల నుంచి వచ్చేవి మనుషుని ఏం చేస్తున్నాయంట? ఈ ఎన్ని లక్షణాలు ఎక్కువ ఉంటే మనం అంత అపవిత్రులం. అందుకే ఈ లక్షణాలను బయటకు పాడేయాలి. అటుకొచ్చి లోపం తీసేయాలి, చెడుతనం తీసేయాలి, కృత్రిమం తీసేయాలి, దేవదోషణ, అహంభావం, అవివేకం కూడా. అందుకే బైబిల్ ఎక్కువ చదవాలి, ప్రార్థనలు ఎక్కువ ఉండాలి. మనం తీసుకునే నిర్ణయాల దగ్గర అవివేకం ఎక్కడ ఉండకూడదు. అవివేకము. తర్వాత ఇంకోటి ఏమన్నాడనంటే కామ వికారములు. కామ వికారాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుంచే కదా. అంతకు మాత్రమే చెప్పాడు. ఏమన్నాడంటే ఈ చెడ్డవనియు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తాయి? మనుషుని అపవిత్రపరుస్తాయి. మనుషుని అపవిత్రపరిచేవి ఇవే. మనం ఏమనుకుంటామంటే చచ్చిపోనుడి దగ్గర ఇంటికి వెళ్ళి ఆడు మైలు అవ్వకుండా ఆడ అపవిత్రపరుతాడు. అవి కాదు అపవిత్రపరిచేయి. అసలు ముందు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి కాదు. మన ఆడ శుక్రవారం నాడు ఇంటికి వెళ్ళకూడదు. ఇది కాదు అపవిత్రపరిచేది. లేదంటే ఆడు మైలు ఆడి ఇంటికి వెళ్ళకూడదు, ఆడి ఇంటి పేరోడు చచ్చిపోయాడు, ఇది కాదు అపవిత్రపరిచేది. నీ హృదయం నుంచి వస్తున్నాయి కదా మనిషిని అయ్యి అపవిత్రపడుతున్నాయి. మనం వాటి గురించి భయపడుతున్నాం కానీ వీటి గురించి భయపడడం మానేసాం. ఏది మనిషిని ఏ విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నాం? వెంటనే చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చాడు భయపడిపోతుంటారు. ఇదిగో వెంటనే టవల్ అందించేస్తుంటారు, షాంపూ అందించేస్తుంటారు, అన్నీ జాగ్రత్తగా స్నానం చేసిరా, మంచిదే, శుభ్రంగా ఉండండి, నేను కాదని అంటలేదు. కానీ అంతకంటే ముందు ఇదిగో నీ హృదయాన్ని వాక్యం ద్వారా శుద్ధి చేసుకో, ఈ విధమైన పాపం ఉందని యజమానుడు కుటుంబ సభ్యులను కానీ లేదంటే పిల్లల్ని కానీ గద్దించగలుగుతున్నాడా?
చాలా కుటుంబాల యజమానులు నోరు మూసుకుని కూర్చుంటున్నారు గద్దించకుండా. ఏం చేస్తున్నారు? నీకు యజమానుడు ఎందుకు ఇచ్చాడు పాత్ర కుటుంబంలో? ఒక యజమానుడిగా యెహోషువ అదే అన్నాడు, నేను నా ఇంటి వారును ఏమన్నాడండి సేవిస్తాం చెప్పేస్తున్నాడు ఒక యజమానుడు. ఏలీ ఖండించాడు తన కుమారుల్ని. నా కుమారులారా ఇది మంచి పని కాదు, ఇది చాలా ఖండించాడు. వినలేదు, అల్లా వినలేదు. ఏలీ కూడా చచ్చిపోవాల్సి వచ్చింది. ఎంత బాధకరం అది. మెడ విరిగి చనిపోయాడు. సమూయేలు ఎంత గొప్పవాడో, సమూయేలు బిడ్డలంత అపెత్తులుగా బ్రతికారు దేవుని సన్నిధిలో. ఏం రాజు లేదు. మన కుటుంబాల్లో కూడా ఇది అందరూ కలిసి భోజనానికి వెళ్ళడం, అందరూ కలిసి పెళ్ళికి వెళ్ళడం, అందరూ కలిసి గృహప్రవేశం కానీ అంత ఈజీ కాదు పవిత్రంగా ఉండడం. అందరూ కలిసి ఇవన్నీ చేయొచ్చు, కానీ మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇండివిజువల్ జీవితాలని దేవుడు ఏం చేస్తాడంటే అందరూ కలిసి ఒక మాట మీద కూడా ఉండొచ్చు, నష్టమేం లేదు. కానీ ఎవరికి వాని క్రియలు చెప్పినా, ఎవడొకడు 1000 ముద్దలు అయితే 50 కేజీలు బియ్యం వచ్చేస్తాయి అక్కడ. ఎందుకంటే ఇంట్లో ఎవడ ముద్ర వేసినా సరే మొత్తం కేజీలు బియ్యం అన్నీ వచ్చేస్తాయి రేషన్ షాప్లో. కానీ ఒక్కొక్కడు ముద్ర అయితే ఆడు కొడుకుని నీతిమంతుగా తీర్చడు, నేను ముద్ర ఇస్తే నా కుమార్తెని నీతిమంతుగా తీర్చడు. వాని క్రియలు చెప్పిన సమూయేలు నీతిమంతుగా తీర్చాడు, తన బిడ్డల్ని అపెత్తులుగా తీర్చాడు దేవుడు. ఏలీని నీతిమంతుడిగానే తీర్చాడు, కానీ ఏలీ బిడ్డల్ని అని చూడండి ఎంత ఈజీగా ఉందో. అలాగే నేను చూడండి, అబ్రహాము సంతానం అంటున్నారు వాళ్ళు. ఈ రాళ్ళ వల్ల అబ్రహాము పిల్లల్ని పుట్టెత్తాడు. వాళ్ళని అప్పుడప్పుడు తగులుతూ ఉంటారండి. ఎలా అంటే చర్చికి రాడో, దేవుని సన్నిధిలో ఉండడో, మా తాతయ్య గారు బలే సేవ చేయకూరండి అంటుంటాడు. ఎందుకది? వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వీళ్ళలో విశ్వాసం లేదు. మా తండ్రి అబ్రహాము ఎందుకు ఈ గొప్పలో? మేము తాతల కాలం నుంచి దేవుని సన్నిధి. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? తాతల కాలం నుంచి బాగానే ఉన్నారు, మంచిదే, దేవుని సేవ చేశారు, లేదంటే దేవునిలో బ్రతికారు. వీళ్ళు కూడా అంతే, మేము అబ్రహాము పిల్లలమని మీలో మీరు అనుకునిస్తున్నారు. అబ్రహాము మంచివాడే, అబ్రహాం విశ్వాసం అయితే, కానీ అబ్రహాం విశ్వాసం మీలో లేదు. కానీ మాటికి ఎవరి పేరు తగిలించుకుంటున్నారు? ఇంట్లో ఎవడో భక్తిపోటు ఉంటాడో, వంశంలో ఎవడో భక్తిపోటు ఉంటాడో, మనం సరిగ్గా జీవించకుండా ఆ పేరు తగిలించుకొని వెనకాల వచ్చేస్తే కుదరదు ఆయన దగ్గర. అందుకే అన్నాడు అబ్రహాంకి రాళ్ళ వాళ్ళ పిల్లల్ని పుట్టిస్తాడు. కానీ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు ఆయన. అయితే ఇక చెప్తున్నాడు మార్కు సువార్తలో, ఇవన్నీ కూడా మన హృదయంలో ఉండకుండా చూసుకోవాలి. ఎస్, మన హృదయంలో అహంభావం ఉందా? ఈరోజే పశ్చాత్తాపడాలి. మన హృదయంలో ఒకవేళ అవివేకం ఉందా? ఈరోజే పశ్చాత్తాపడాలి. మన హృదయంలో క్రోధం ఉందా, కక్ష ఉందా? ఈరోజే పశ్చాత్తాపడాలి. ఎట్లోంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? మీ హృదయంలో ఉండేటువంటి మీ భోగేచ్ఛల నుండియే కదా అంటాడు అన్నాడండి యాకోబు పత్రికలో. అయితే పైనుండి వచ్చి జ్ఞానం అలాంటిది కాదన్నాడు. పైనుండి వచ్చి జ్ఞానం మృదువైనది, సులభంగా లోబడినది, పవిత్రమైనది, సమాధానంతో నిండుకున్నది. ప్రభు ఒకవేళ మనం దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతుంటే ఎవరో చూడలేదనుకోండి మనల్ని, రహస్యం ముందు చూచు తండ్రి నీకేమిస్తాడు? దావీదు భక్తి చేస్తున్నాడు, ఎవరు పట్టించుకోలేదు ఆయన్ని. ఎక్కడో రాజుగా అభిషేకించాలంటే అందరినీ తీసుకొచ్చారు, దావీదుని తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు దావీదునల్లో? పనికిరాడాన్ని. కానీ దేవుడు అనుకోండి అతనే పనికొస్తాడు. నేను కోరుకున్నవాడు అతడే. అతడు ఇక్కడ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, యథార్థమైన హృదయంతో నువ్వు నిజంగా పర్సనల్గా భక్తి నిజంగా వ్యక్తిగతంగా చేస్తున్నావంటే మూలనున్నా సరే దేవుడు పైకి తీసుకొస్తాడు. యథార్థ హృదయం కాకపోతే ఎంత పాపులారిటీ అయిపోతున్నా తీసుకొచ్చి గడ్డి మేపించాడు నెబుకద్నెజర్లాగా. అది మర్చిపోకూడదు ఆయన దగ్గర. అసలు ఒకటేంటనంటే, అసలు మనం మొన్న చిన్న ఉదాహరణ చెప్పాను నేను. రోడ్డు మీద వెళ్తుంటే పోలీసు వాళ్ళు లైసెన్సు ఇన్సూరెన్స్లో చెక్ చేస్తున్నారంటేనే మనం ఇక్కడే ఆగిపోతాం. ఎందుకు ఆగిపోతాం అలాగా? మళ్ళీ ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తాం? ఆగిపోండి అంటాం. అదే పెద్ద సహాయం అలా చేసేది. వెనకాల కూడా ఆగిపోవడం. ఎందుకంటే పోలీసుడి సంగతి తెలుసు మనకు. పోలీసుడి సంగతి తెలుస్తుంది కానీ యేసుప్రభు సంగతి తెలియట్లేదు. ఆయన ఏదో అనుకుంటున్నాం, ఆయన పోలీసుడు అంటే ఏదో చెక్ చేస్తాడు, కానీ మన హృదయాన్ని చెక్ చేసేస్తాడు ఆయన. కనుక యథార్థ హృదయము మాత్రమే ఆయన ఆనందపరుస్తుంది. మన హృదయం అన్నిటికంటే ఏమన్నాడండి? హృదయం అన్నిటికంటే ఘోరమైన అది కలుతాయి.
మనకి ఏ వ్యాధి లేని ఆరోగ్యం, దేవుని కృప వల్ల ఆరోగ్యంగా ఉన్నానండి. కానీ హృదయం ఎలా ఉంది? ఆరోగ్యం ఉంటే హృదయం బాగున్నట్టే. ఒక్కొక్కళ్ళ పాపం శరీరం బాగోదు కానీ హృదయం బాగుంటుంది. అలాంటి వాళ్ళు లేరా? తిమోతి కడుపు జబ్బు ఉందండి. పాపం ఆయన బాగలేదు అన్నాడు, తిమోతిని కడుపు జబ్బు తీసుకున్నా. పాపం తిమోతి ఆరోగ్యంగా లేడు కానీ హృదయంలో మాత్రం చాలా పవిత్రుడు తిమోతి. ఈ ఏట్లతో మనం చాలాసార్లు ఆరోగ్యం ఉంటేనేమో ఆడు పవిత్రుడని, ఆరోగ్యం ఉంటేనేమో ఆడు ఏదో పాపం చేశాడని, అనారోగ్యం ఉంటే, లేదంటే ఆడికి అనారోగ్యం ఏదో వచ్చేసింది అనుకోండి, అదిగో పాపం చేశాడు అందుకే ఇలాగ వచ్చేసింది. వాళ్ళు కూడా అన్నారు, ఈ కుంటివాడు ఈ గుడ్డివాడు ఎలా కావడానికి కారణం వీడు పాపం చేసినాడు, వీడు కన్నవాడు పాపం చేసినాడు అని అడుగుతున్నారు. వాళ్ళు ఇద్దరు కాదని చెప్పాడు యేసుప్రభు. దేవుని క్రియలు మహింపరచడానికి ఇలా జరిగింది అన్నాడు. మనం అనుకున్నాయన్నీ రైట్ కాదు. మనం చాలాసార్లు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకున్నాయన్నీ ప్రచారం చేసేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందని అంటే, మనం మనసులో అనుకున్నది అట్టిగా అవతలడు చెప్పకూడదు. అసలు మనం మనసులో అనుకున్నది కరెక్టేనా? చాలాసార్లు ఈ చిన్న చిన్న విషయాలు చూడండి. ఇప్పుడు వాట్సాప్లో ఎవరో 10 GB వస్తుందని చెప్పి మన 31st నైట్ ఏదో ఏం చేశారు, అప్పుడే వెనక ముందు చూడకుండా 10 మందికి ఏం చేశారు, వైరల్ చేస్తారు. ఈ లోపల తర్వాత ఫేక్ అని చెప్పి న్యూస్ వచ్చింది. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనం ఏమైపోయాం. అలాంటిది జీవిత సంబంధించిన విషయాల్లో ఎన్ని తప్పులు చేస్తూ ఉంటాము. వాడు తప్పు, అయ్యో ఇలా అనేసుకున్నానే సహోదరుడి గురించి, ఇలా అనుకున్నానే నా సహోదరుని గురించి, ఇలా అనేసుకున్నానే వాళ్ళ గురించి పశ్చాత్తాపడతాను ఆ దేవుని ముందు. అది నాకు నేరంగా ఎంచబడకుండాను కాక అని చెప్పి మనం పశ్చాత్తాపడగలిగి దేవుడు అప్పుడు చూస్తాడు. దేవుడు భయం కలిగినటువంటి వాడే. ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాలి. దేవుడు యేసు ప్రభు సర్వజ్ఞాని కాదు, సర్వశక్తిమంతుడు కూడా. ఎందుకంటే ఆయన ప్రకృతిని ఏం చేశాడు, కంట్రోల్ చేశాడు. ఆయన గాలిని సముద్రంని ఏం చేశాడండి, ఆయన నిమ్మలబడితే సడన్గా కామ్ అయిపోయింది. అంత మాత్రమే కాదు, ఆయన మరణమును జయించి తిరిగి లేచినవాడు, మృత్యుంజయుడు. ఆయన అంటున్నాడు మృత్యుంజయుడు. చాలామంది మరణం గురించి ఎక్కువ భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. మరణ భయం తీసివేయగలిగేది ఏంటో తెలుసండి, ఈ ప్రపంచంలో సువార్త ఒకటే. ఇంకేదీ తీయలేదు. మనం మరణ భయాన్ని ఇంకేదీ తీయలేదు. జీవితకాలం అంతయో మరణ భయం చేత దాస్యముకు లోబడిన వాడిని ఆయన ఏం చేశాడంట అండి, విడిపించాడట. ఈరోజు ఆయన సర్వజ్ఞాని అనే సంగతి తెలుసుకున్నాం మనం. సర్వశక్తిమంతుడు, హృదయాల్ని పరిశోధించేటువంటి వాడు, మన జీవితాల్ని. ఇక్కడ క్రియలు దేవుడు ఎవరి చేత బలవంతంగా చేయించడు. ఇది సేవకుడు కూడా ఎవరి చేత బలవంతంగా చేయించడం. చాలాసార్లు ఇప్పుడు చూడండి, బైబిల్లో భక్తులు చూస్తాం, ఆదామవ్వలో పండు తింటుంటే దేవుడు వెళ్ళా చేయి నరికేశాడా? ఎందుకు తింటారా మీరు నా మాట అనకుండా అని చేయనిచ్చాడు అంతే. ఆ పర్యవసనాలు భరించాలి వాళ్ళు. మనం పాపం చేస్తున్నప్పుడు ఎవరో ఆపరు, సేవకుడు కూడా ఆపడు. వాని క్రియలు చెప్పిన మాత్రం జీతం ఇస్తానంటున్నాడు. ఆపడెళ్ళి ఎప్పుడైతే పండట్టుకుందో అవసరం నరికేసాడు అనుకోండి, వేయలేదు. అలాగైనా చెప్పాడు, రూల్ పెట్టాడంతే. మనం ఎప్పుడు కూడా దేవుడు పెడతాడు రూలు, ఆజ్ఞ పెడతాడు. అది విశ్వసిస్తామా విశ్వసించమన్నది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే ఒకవేళ దేవుడు అలా చేసేసి ఉంటే, హృదయపూర్వకంగా దేవుడు భక్తి చేసేవాడు ఉంటాడా? హృదయపూర్వకంగా పాపం చేయనివాడు ఉంటాడా? ఇప్పుడు యోసేపుకి ఛాన్స్ వచ్చింది పాపం చేయడానికి ఛాన్స్, కానీ ఏమన్నాడు, నా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన పాపాన్ని నా చేయనన్నాడు. దేవుడేమి నోరు మూసేయలేదు, దేవుడేమీ ఆపలేదు. అక్కడ అతని హృదయంలో దేవుని భయం ఆపేసింది పాపం చేయకుండా. అందుకే ఈ చివరిగా మాట చెప్తున్నాను, అన్నిటికంటే విలువైంది లోకంలో ఏంటో తెలుసా అండి, యథార్థమైన హృదయం. గాడ్ వాంట్స్ సిన్సియర్ హార్ట్, నాట్ సీనియారిటీ. సీనియారిటీ వేరు, సిన్సియారిటీ వేరు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట, మనం చివరిగా నేను మీకు ఇది చదివి ముగించేస్తాను. అదేంటంటే అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడనంటే ఒక ప్రత్యేకమైనటువంటి 2వ దినవృత్తాంతాల 16:9 మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడనంటే 2వ దినవృత్తాంతాల 16:9 అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయము గలవాన్ని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము. తన ఎడల ఎవరైతే యథార్థంగా భక్తి చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ యథార్థంగా భక్తి చేయవలసిన వాళ్ళని, వేషధారులను బలపరచడానికి కాదు ఆయన తిరిగేది,
యథార్థముగా భక్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒంటరులు అయిపోతారు, వాళ్ళు కృంగిపోతారో, వాళ్ళ కష్టాల్లో ఉంటారు, వారి లోకమంతా శ్రమలే, వాళ్ళు ఒక్కరు మిగిలిపోతారు. అందుకే ఎలీషా ఏం చేశాడంటే, నేను చచ్చిపోతాననేటువంటి స్థాయి కూడా వచ్చేసాడు, డిప్రెషన్లోకి వెళ్ళి. ఉంటుందండి డిప్రెషన్. ఇంకెందుకులే, నా యెజబెల్ ఏం చేస్తుంది, ఎవరిని చంపడానికి చూస్తుంది, దేవుడు వాళ్ళకొచ్చాడు. ఎలియా, అయ్యా నేను ఒక్కడనే మిగిలినాను, నో, ఇంకా 7,000 మంది నేను ఉంచుకున్నాను, నువ్వు ముందు ఆహారం పుచ్చుకో. కొన్నిసార్లు భక్తిలో ఈ లోకంలో పోరాడలేక కృంగిపోతూ ఉంటాం. ఆ టైంలో అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. అంత మాత్రమే కదా, ఇంకో మాట అన్నాడు, పౌలును కూడా అన్నాడు, వాళ్ళ బద్దలై పగిలిపోతుంటే సౌలా భయపడకము, కైసరు ఎదుట నువ్వు మాట్లాడాలి. టుడే ఎవరు ఎదుట మాట్లాడాలో మనకు తెలియదు, కానీ దేవుడు నడిపిస్తాడు. ఆయన అగమ్య గోచరుడు. ఆయన ఎవరిని ఎందుకు నిలబెట్టాలి అనేటువంటి దానికి స్పష్టంగా తెలుసు. సౌలా భయపడకు, నువ్వు కైసరు ఎదుట మాట్లాడాలి. సౌలా నువ్వేం భయపడకు, ఈ ఓడ బద్దలైపో, ఎందుకంటే మానవుడు కనుక ఆయన కలవరపడుతున్నాడు. సౌలా భయపడకము, ఈ ఓడలో ఉన్న వారందరినీ నీకేం చేస్తానన్నాడు, అప్పగిస్తాను. నువ్వు కైసరు ఎదుట మాట్లాడాలి, కైసరు ఎదుట మాట్లాడాలి. అలాంటి విషయాలు ఎన్నో భరించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను. శిష్యులతో అంటున్నాడు, మీ హృదయములను, డోంట్ యువర్ హార్ట్స్ లెట్ బి ట్రబుల్డ్, మీ హృదయములను కలవరపరచనివ్వకుడి. కలవరపడ, ఎందుకంటే హృదయాల్లో ఉన్న కలవరం కూడా, కొంతమంది పైకి బాగానే ఉన్న హృదయంలో పాపం కలవరము లేనిపోయినటువంటి ఆటోమేటిక్గా ఉండేటువంటి ఈ లోక సంబంధం ఒత్తిడి వల్ల నలిగిపోతుంటారు. హృదయములను కలవరపడనివ్వకండి. కలవరపడే హృదయాలను బలపరచగల దేవుడు ఆయన. దుష్ట హృదయాలను ఎలాగైతే తీర్పులో తీసుకొస్తాడో, యథార్థ హృదయాలు నలిగిపోతే వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు, బలపరుస్తాడు. మీ హృదయాలను కలవరపడనివ్వకండి. నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. వాళ్ళకి అప్పుడు దాకా యేసు ప్రభు వాళ్ళతో ఉన్నాడు. కొన్ని రోజుల్లో ఈ భూమిలో నుంచి ఆయన వెళ్ళిపోతాడు. పేతురికి ఎంత ఇష్టం యేసు ప్రభు అంటే, యోహానికి ఎంత ఇష్టం యేసు ప్రభు అంటే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. మీరు కలవరపడనకండి, నేను తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండే చోట మీరు కూడా ఉంటారు, కంగారు పడకండి అన్నాడు. పరలోకం అనేటువంటి ఆ గొప్ప ప్లేస్కి మనం వెళ్ళాలంటే ఈ లోకంలో ఆయన కొరకు యథార్థంగా బ్రతికేటువంటి వారిని, అందుకే యేసుప్రభు మాట చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అందరికీ వందనాలు.